వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ బులెటిన్. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 48 గంటల పాటు అత్యంత పొడి వాతావరణాలు, వేడిగాలులు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఉష్ణోగ్రతలు తగ్గడానికి ముందు భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ ఆదివారం తన 3 రోజుల వాతావరణ సూచనలను తెలిపింది. జూబ్లీహిల్స్ వద్ద సోమవారం ఉదయం వేగంగా ఉన్న కారు అదుపు తప్పి మెట్రో రైల్ పిల్లర్ రోడ్డును ఢీకొట్టింది. ఒకరు గాయపడ్డారు. కృష్ణనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా వాహనం డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయి మధ్యస్థానాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. జిల్లాలోని లక్ష్మీదేవపల్లి పోలీసులు ఒక యువతిపై కత్తితో బెదిరించారు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఆటో రిక్షా డ్రైవర్ను అరెస్ట్ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ జులపరపాడ్ మండలం పాపకొండ గ్రామానికి చెందిన నిందితులు ధర్మసలి నరసింహారావు మార్చి 10న కొత్తగూడెంలోని పోస్టాఫీస్ కేంద్రంలో లేబర్ అడ్డా నుండి 2 బాలికలను పని ఇప్పించమని చెప్పి తీసుకెళ్లారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షాద్నగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులను మరణించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షాద్నగర్ నియోజకవర్గానికి కొందరు మండల టేకుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమారైన ప్రగతి రెడ్డి 35, మనవడు హరీష్ 6, కోడలు సునీత 56 రోడ్డు ప్రమాదంలో. బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు కె కవిత సోమవారం కౌన్సిలింగ్ ఆవరణలో మిరపకాయలతో చెందిన దండలను ధరించి వినూతన నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని మిర్చి రైతులను సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ 25 రూపాయలు గిట్టుబాటు ధరను అందించాలని డిమాండ్ చేస్తూ నిరాశ జరిగింది. నీటి కొరత కారణంగా విస్తృతంగా పంట సరిపోయిందని రైతులు అందుకోవడానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమయిస్తూ లింగమయ్య పిలుపునిచ్చారు. చిట్యాల మండలంలోని మెలిమినేడు గ్రామానికి స్పందించిన లింగమయ్య రైతులతో మాట్లాడుతూ వారి కష్టాలను అర్థం చేసుకోవాలని మరియు నష్టాలను అంచనా వేశారు. సామాజిక మరియు పారిశ్రామిక స్థావరాలను పరిష్కరించడానికి వినూత్న 5G ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చెందిన వేగవంతం చేసే లక్ష్యంతో 6 నెలలు చివరతో టెలికమ్యూనికేషన్ విభాగం DOT సోమవారం 5G ఇన్ఫర్మేషన్తో 2025ను ప్రకటించింది. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు చేశారని ఇచ్చిన హామీ జిల్లా ప్రజలలో మళ్లీ ఆశను రేకెత్తింది. ఆదివారం సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కృత్రిమ భేదాలను ఉపయోగించి విమానాశ్రయానికి చిత్రాలను వారు పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.